హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. రథసప్తమి మేము ఎలా చేసుకున్నామంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్ళాము అరసవల్లి శ్రీకాకుళం. మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయితే వెళ్ళేసరికి 6:30 అలా అయిపోయింది. ట్రాఫిక్ ఏం లేదు కానీ చాలా ఫాగ్ ఉంది, సో స్లోగా వెళ్ళాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మా పెద్దమ్మ డీసీఓ, సో మాకు విఐపి పాసెస్ దొరికాయి. జనరల్ సండేస్ వెళ్తేనే టెంపుల్ చాలా రష్ గా ఉంటది, ఈ టైంలో ఇంకా రష్ గా ఉంది. విఐపి లైన్ కూడా చాలా చాలా బిజీగా ఉంది. బట్ సమ్హౌ 1 hour లో మాకు దర్శనం అయిపోయింది. ఫస్ట్ టైం నిజరూప దర్శనం చేసుకున్నాము, చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాము. అండ్ వచ్చేదారో నేను బలూన్ కొనుక్కున్నాను అనమాట. పిల్లలందరూ కొనుక్కున్నారు, నేను కూడా ఎక్సైట్ అయ్యి కొనుక్కున్నాను. ఫ్రీగా టీ ఇవ్వడం, ప్రసాదాలు, వాటర్ చాలా బాగా ఉంది. అండ్ మేనేజ్మెంట్ కొంచెం బాగాలేదు, ఇట్ కుడ్ బి బెటర్. అండ్ అక్కడ నుంచి మేము కళింగపట్నం బీచ్ కి వెళ్ళాము. మార్గశిర మాసంలో నది గాని సముద్రం గాని స్నానాలు చేస్తే మంచిదంట. స్నానం చేసే స్కోప్ లేదు కానీ కాలు చేతులు కడుక్కుని సూర్యుడికి దండం పెద్దన వాళ్ళ ఇంటికి వచ్చేసి లంచ్ కుక్ చేసుకున్నాము. నేను మమ్మీ ఫాస్టింగ్, అందరి కోసం నేను రసం, చికెన్, కాలీఫ్లవర్ కర్రీ, ఇంకా చాలా వెజ్ కర్రీస్ చేశాను. ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ మిక్స్డ్ ఉన్నారు కాబట్టి. చాలా సేపు ముచ్చట్లు పెట్టుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. నా కజిన్ రోషన్ అందరికి టీ పెట్టేసి ఇచ్చాడు. చాలా సేపు మాట్లాడుకుని ఫాస్ట్ గా డిన్నర్ చేసి పడుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవరికి నిద్ర లేదు, మార్నింగే టెంపుల్ కి వెళ్ళిపోయాం కదా. పడుకుని మార్నింగే లేచి ఇంకో పెద్దన వాళ్ళ ఇంటికి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ కి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా వైజాగ్ కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అమ్మమ్మ ఊర్లో జాతర వీడియో, ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బాయ్.